వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలంలోని గంగాయపల్లి గ్రామానికి చెందిన 3 సంవత్సరాల మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన నరేంద్ర అలియాస్ జగన్ ఈ నెల 6వ తేదీన బాలికలను ముళ్లపొదలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కలసపాడు ఎస్ఐ తిమోతి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోరుమామిళ్ల మండలంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలసపాడు మండలంలోని గంగాయపల్లి గ్రామానికి చెందిన నరేంద్ర అలియాస్ జగన్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 3 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారని ఆయన అన్నారు. కలసపాడు ప్రాంతంలోని మార్కాపురం సమీపంలో ముద్దాయిని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముద్దాయిని పట్టుకున్న ఎస్ఐ తిమోతిని మరియు వారి సిబ్బందిని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల సబ్ ఇన్స్పెక్టర్ ఆర్వి కొండారెడ్డి, కలసపాడు సబ్ ఇన్స్పెక్టర్ తిమోతిలు పాల్గొన్నారు. కోర్టు ద్వారా ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి సాక్ష్యాధారాలను మరియు టెక్నికల్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి కోర్టులో పెట్టేసి అతనికి గట్టిగా శిక్ష పడేటట్లుగా మనం ప్రయత్నం చేస్తాము. సో ఈ విషయంలో ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యి బాగా వర్కౌట్ చేసిన మన కలసపాడు ఎస్ఐ తిమోతి గారికి వాళ్ళ టీంకి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నరేంద్ర అబ్బాయిది సుమారుగా 20 సంవత్సరాలు ఉంటాయి. అతనిది కూడా సేమ్ గంగాయపల్లి గ్రామమే. ఇంటికి దగ్గర వాళ్ళ ఎవరైతే అత్యాచారం చేయబడినటువంటి చిన్నారి వాళ్ళ ఇంటికి సమీపంలోనే వాళ్ళ ఇంటి ఉంటారు. అమ్మాయి ఇప్పుడు ఎట్లా ఉంది సార్? బాగుంది. జగన్ అని అంటారు. 7వ తేదీన గంగాయపల్లి గ్రామము కలసపాడు మండలంలో జరిగినటువంటి చిన్నారి పైన అత్యాచార యత్నం జరిగినటువంటి కేసులోన ఈరోజు అందులో ముద్దాయి అయినటువంటి ముట్టే నరేంద్ర అలియాస్ జగన్ వయసు 20 సంవత్సరాలు అని అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతని గురించి విచారిస్తే అతను కూడా అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని ఎవరైతే బాధితురాలకి ఇంటికి సమీపంలోనే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. సో ఇతనికి ఈ రకమైనటువంటి అలవాటు ఎలాగంటే కనుక ఈ సెల్ ఫోన్ల ద్వారా అశ్లీలమైనటువంటి దృశ్యాలను వాటిని చూసి దానివల్ల ఈ రకంగా చేయడం జరిగినటువంటిదని మన ప్రాథమికమైనటువంటి విచారణలో తేలింది. కాబట్టి అందరికీ దయచేసి విజ్ఞప్తి, చిన్నపిల్లలకు ఇంకొకరికి ఇక సెల్ ఫోన్లు అన్నటువంటివి తల్లిదండ్రులు అవాయిడ్ చేస్తే కనుక చాలా మంచిది. ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి ఇవన్నీ చూడడము, లేకుంటే కనుక హింసాత్మకమైనటువంటి దృశ్యాలను చూసి వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ప్రవృత్తికి పోయడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా ఈ కేసును మనం చూస్తాము. అందువల్లనే అతను మంచి చెడులు మార్చేసి అత్యంత చిన్న 3 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న